మల్లాడి 62వ పుట్టినరోజు సందర్భంగా ఫుట్బాల్ టోర్నమెంట్ను మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పెండెం సూర్యప్రకాష్, యానామ ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాడి శామ్యుయల్ ప్రారంభించారు. ఈ టోర్నీలో 10 జట్లు పాల్గొంటున్నాయి. జీఎంసీ మాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో మే 31 నుంచి జూన్ 2 వరకు మ్యాచ్లు జరగనున్నాయి. విజేతకు 15,000, రన్నరప్కు 10,000 బహుమతిగా అందజేయనున్నారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పెండెం మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి పెంచుకోవాలని క్రీడాకారులకు సూచించారు. 25 సంవత్సరాలుగా క్రీడలకు ప్రాధాన్యమిస్తూ క్రీడా రంగంలో విశేష కృషి చేసిన మల్లాడి కృష్ణారావు యానం ప్రాంతాన్ని ఒక స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దిన ఘనత మల్లాడి కృష్ణారావుకు దక్కుతుందని పెండెం తెలిపారు. యానంలో తప్ప చుట్టుపక్కల ఎక్కడా లేని అంతర్జాతీయ స్టేడియంను యానంలో నెలకొల్పి యానం ప్రాంతానికి ప్రత్యేక ఘనతను తీసుకొచ్చిన మల్లాడి కృష్ణారావు పట్ల క్రీడాకారులు కృతజ్ఞతాభావం కలిగి ఉండాలని మల్లాడి శామ్యుయల్ పేర్కొన్నారు. నేటి సమాజంలో ప్రభుత్వ ఉద్యోగాలలో అర్హత సాధించడానికి స్పోర్ట్స్ ముఖ్య పాత్ర పోషిస్తున్న తరుణంలో స్పోర్ట్స్ కోటాలో అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, ఫుట్బాల్ ఆడుతూ సెంట్రల్ ప్రభుత్వ ఉద్యోగాల్లో అర్హత సాధించిన వారిని ఈ సందర్భంగా అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు గూటం శివగణేష్, పొలిమారి సత్యనారాయణ, ఇసుకపట్ల పాపారావు, చింతా రామకృష్ణ, చింతా వెంకన్న, ఫుట్బాల్ అసోసియేషన్ ప్రతినిధులు వడ్డీ వరప్రసాద్, మల్లవరపు దయా పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే కృష్ణారావు బర్త్డే కూడా వారం రోజుల నుంచి కూడా మనం చేస్తూనే ఉన్నాం. ఈ రోజు కూడా మనం మీరందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యారు కాబట్టి మీరందరూ కలిసి ఒకసారి హ్యాపీ బర్త్డే కృష్ణారావు గారు అన్నారు. రెడీ? హ్యాపీ బర్త్డే కృష్ణారావు గారు అందరూ ఒకసారి చెప్పాలి. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. యారు ఏం తినలేదా? కానీ 6వ తారీఖుని మీరందరూ కూడా అక్కడికి వచ్చి మీకు ఎవరైతే నెగ్గుతారో వీళ్ళందరూ కూడా ప్రైజ్ తీసుకుని తిని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మొదటి కోరిక. ఈరోజు ఇక్కడ ఆడడానికి మనం ముఖ్యంగా దయ అండ్ టీం కూడా ఈ టోర్నమెంట్ చేయడం అంటే చిన్న చిన్న విషయాలు ఏం కాదు. ఏదో 2-3 రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటే కానీ ఈ విధంగా కార్యరూపం దాల్చడానికి ఇలా ఉంటుంది. ఏదో మీరు వచ్చి ఆడేసి వెళ్ళిపోతుంటారు, నెగ్గినోళ్ళు ప్రైజ్ తీసుకుంటారు. అలా కాకుండా దీన్ని ఆర్గనైజ్ చేయాలంటే చాలా కష్టపడాలి. నేను చూస్తూ ఉన్నాను. దయ ఈ టోర్నమెంట్ చేయడం, డిస్ట్రిక్ట్ లెవెల్లో టోర్నమెంట్ చేయడం అంటే ఇది 2వ అనుకుంటున్నాను నేను. ఐ థింక్ కరెక్టా చేస్తున్నారా? నాకు తెలిసి 2-3 టోర్నమెంట్లు ఈ యానంలో కాదు, డిస్ట్రిక్ట్ లెవెల్లో వచ్చి చేస్తున్నారు. పనులు కూడా అలాగే చేశారు. కానీ చేసిన వాళ్ళని ఇంత మీరు కష్టపడి ఈ యొక్క ఆర్గనైజ్ చేస్తున్నారంటే మిమ్మల్ని అందరినీ కూడా అభినందించకుండా ఉండలేకపోతున్నాను. క్రీడల గురించి వస్తే మీరందరూ కూడా చదువుకుంటున్నారు, చక్కగా ఆటల్లో కూడా మీకున్న ఇంట్రెస్ట్ ఫుట్బాల్లో చూపిస్తున్నారు. దీన్ని కూడా ఏదో ఒక విధంగా ఒక స్టేట్ లెవెల్లోనో, యూనివర్సిటీ లెవెల్లోనో, నేషనల్ లెవెల్లోనో కొంచెం పార్టిసిపేట్ చేయగలిగిన మీరు కృషి చేస్తే మీకు ఒక సర్టిఫికేట్ వస్తే కంపల్సరీగా మీకు రాబోయే కాలంలో ఒక ఇంజనీరింగ్ సీటు కానీ, డాక్టర్ సీటు కానీ, ఇంకా సీట్లు కానీ, ఉద్యోగంలో కానీ రానాకి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని మేము అందరినీ దాని మీద కుర్రాళ్ళు దాని మీద దృష్టి పెట్టమని చెప్పేసి ముఖ్యంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏదో సరదాగా ఆడేయడం కాదు, ఏదో మనకు ఉపయోగం ఉండాలి ఆడేవండి. మీరు ముఖ్యంగా గుర్తించి చిన్నపిల్లలు మీరు ఇప్పటి నుంచి కష్టపడి మీకు ఒక ఫుట్బాల్ అంటే ఇంట్రెస్ట్ గేమ్ ఇది. మీరు దీంట్లో ఒక లెవెల్కి వెళ్ళాలంటే ఏదో ఒక సర్టిఫికేట్ సంపాదించాలి. ఏదో అంటే స్కూల్ లెవెల్ సర్టిఫికేట్ కాదు, ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా ఇవాళ సరిపోవట్లేదు. యూనివర్సిటీ కానీ, నేషనల్లో కానీ ఇటువంటి సర్టిఫికేట్లు వస్తే రాబోయే కాలంలో మీకు ఎన్ని మార్కులు వచ్చినా కానీ దీనికి అంత రెట్టింపుగా ఉపయోగపడుతుంది. మీకు తెలుసు. కానీ ఒకసారి నేను బుక్ చేయడం ఇది ఒక అనువైతే. అలాగే యానంలో క్రీడలను ఎక్కువగా ఎంకరేజ్ చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మల్లాడి కృష్ణారావు గారు అని చెప్పాలి. ఎందుకంటే తన సొంతంగా గవర్నమెంట్ అరేంజ్ చేయలేకపోయినా కానీ నేనున్నాను, మీరు ఎక్కడికైనా టోర్నమెంట్ నాకు చెప్పండి, నేను మీకు అన్ని చేసి పెడతానని చెప్పేసి యానంలో ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నారంటే మల్లాడి కృష్ణారావు గారు అని చెప్పేసి మనం గర్వంగా చెప్పుకోవాలి. ఇవాళ చిన్న ఇలాంటి స్టేడియం ఎక్కడ చుట్టుపక్కల ఎవరైనా చూసారా? ఎక్కడా కూడా ఉండదు. అది మన యానంలో రావడం ముఖ్యంగా మల్లాడి కృష్ణారావు గారు నేను కారకులు. పేటలో చిన్న స్టేడియంలు వచ్చినాయంటే తర్వాత ఇటువంటి ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడి టోర్నమెంట్ సమారం మనకు దగ్గరలో కాకినాడలో కూడా ఇటువంటిది లేదు. మనకి వేళ ఇలా దగ్గరలో చూడాలంటే విజయవాడ, వైజాగ్. ఇది మన చిన్న ఊర్లో ఇది కావాలంటే కేవలం క్రీడల మీద ఉన్న ఉత్సాహం, ఎంకరేజ్మెంట్ అది అక్కడితో ఆగిపోకుండా తర్వాత వాళ్ళు కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి స్టేడియం రావడం ముఖ్య కారకుడు మల్లాడి కృష్ణారావు గారు. ఆయన బర్త్డే సందర్భంగా ఈ చిన్న టోర్నమెంట్ ఏర్పాటు చేసిన మీరందరూ కూడా ఒక స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్స్ ఆడాలి. నేనా అనుకో ఓన్లీ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్. మనం అప్పుడు కేకలు వేసుకున్నా బయటకు వెళ్ళిపోయిన తర్వాత మనం అందరూ ఒకటి ఆ విధంగా ఆడి మీ ప్రతిభను చూపించి వీళ్ళు ఏర్పాటు చేసిన అవార్డుని మీరు గెలుచుకున్నారని చెప్పేసి ఈ ప్లేయర్స్ అందరినీ కూడా కోరుకుంటున్నాను.